హాయ్ దేర్ దీస్ అయితే you're watching టెక్నో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హెచ్పి లాంటి బ్రాండ్ నుండి ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి అండ్ హెచ్పి బ్రాండ్కే స్టిక్ కావాలనుకునే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అమెజాన్ గ్రేట్ అండ్ ఫెస్టివల్ సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో హెచ్పి నుండి బెస్ట్ ఆఫర్ ఉన్న ల్యాప్టాప్స్ మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. అమెజాన్ గ్రేట్ అండ్ ఫెస్టివల్ సేల్స్లో హెచ్డిఎఫ్సి కార్డ్ మీద మనకి ఇన్స్టాంట్ 10% డిస్కౌంట్ అయితే వస్తుంది క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద. అట్ ద సేమ్ టైం మన ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద మనకి ఇన్స్టాంట్ 10% డిస్కౌంట్ అయితే వస్తుంది క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద. సో నా సజెషన్ ఏంటంటే మీరు ల్యాప్టాప్స్ కానివ్వండి లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనే ముందు ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకోండి. అమెజాన్ అయితే హెచ్డిఎఫ్సి కార్డ్ అండ్ ఫ్లిప్కార్ట్ అయితే ఐసిఐసిఐ లేదా యాక్సిస్ కార్డ్ అనమాట. సో ఈ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఈ కార్డ్స్ లేనట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకోండి. సో దాని మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ మాత్రం అస్సలు రావు. సో ఈ వీడియోలో 30,000 నుండి 70,000 ప్రైస్ సెగ్మెంట్లో హెచ్పిలోని మంచి ల్యాప్టాప్స్ మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. సో మళ్ళీ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా లింక్ ఓపెన్ చేస్తే చాలు. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో సెగ్మెంట్స్ వైజ్ డివైడ్ చేసి చెప్తాను క్లియర్గా. 30K to 40K, 40K to 55K అండ్ 50K to 60K, 60K to 70K అనమాట. ఈ సెగ్మెంట్స్ వైజ్ డివైడ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెస్ట్ హెచ్పి ల్యాప్టాప్స్ ఆఫర్స్. సో ఫస్ట్ మన 30K to 40K ప్రైస్ సెగ్మెంట్లోకి వెళ్తే సో ఫస్ట్ ల్యాప్టాప్ మనకి హెచ్పి 15 ఇంచ్ నుండి ఉంది. హెచ్పి 15 ఇంచ్ Ryzen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 3rd జనరేషన్ ప్రాసెసర్ 3200U ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్ ఉంటుంది అండ్ 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది అనమాట. సపరేట్ SSD స్లాట్ కూడా ఉంటుంది అనమాట. మాక్సిమం 250GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు SSD స్లాట్లో. అండ్ ర్యామ్ని కూడా మీరు మాక్సిమం 12GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా డే టు డే టాస్కింగ్కి మాత్రం స్టూడెంట్స్కి చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రైస్ చూస్తే మనకి అరౌండ్ 31,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంది. అండ్ మీరు ఆన్ కార్డ్ ఆఫర్స్ మీకు అరౌండ్ 30,000 or 29,000 ప్రైస్ సెగ్మెంట్లో గ్రాప్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే 30,000 ప్రైస్ సెగ్మెంట్లోనే లేదా అండర్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లోనే మంచి ల్యాప్టాప్ కావాలి, డే టు డే టాస్కింగ్కి ఇంప్రూవ్ కావాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ చాలా వరకు యూజ్ అవుతుంది. సో అన్నింటినీ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఇది మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్. సో ఎవరైతే అండర్ 40,000 ప్రైస్ సెగ్మెంట్లోనే హెచ్పి ల్యాప్టాప్ నుండి 512GB ఆఫ్ SSD కావాలని కోరుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హెచ్పి 15 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట. ఇది మనకి Ryzen 3 ప్రాసెసర్తో వస్తుంది. 3300U 3rd జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ 4GB ర్యామ్ ఉంటుంది. 512GB ఆఫ్ SSD ఉంటుంది. 250 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. 15 ఇంచ్ యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంటుంది అనమాట. అండ్ 1TB హార్డ్ డిస్క్ కూడా స్లాట్ ఉంటుంది. సో మీరు హార్డ్ డిస్క్ని ఈజీగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అనమాట. అరౌండ్ 8 hours వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ప్రైస్ చూస్తే మనకి 37,990 రూపీస్లో ఉందన్నమాట. సో ఆన్ కార్డ్ ఆఫర్స్ మీద మనకి అరౌండ్ 36,000 చేంజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. మీరు ర్యామ్ని కూడా 12GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మంచి ల్యాప్టాప్ 36,000 ప్రైస్ సెగ్మెంట్లో 512GB SSD కావాలనుకునే వారికి ఇది మాత్రం కిల్లర్ డీల్ అని చెప్తాను. బ్రో నాకు Ryzen ప్రాసెస్ అసలు వద్దు, నాకు ఇంటెల్లోని ప్రాసెస్లో కావాలి, i3 11th జనరేషన్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఎస్ అలాంటి మంచి ల్యాప్టాప్ కూడా ఉందన్నమాట. హెచ్పి 14 ఇంచ్ ల్యాప్టాప్ 2020 ఎడిషన్ అనమాట. i3 11th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 250GB ఆఫ్ SSD ఉంటుంది. NVSD అనమాట. చాలా ఫాస్ట్ ఉంటుంది SSD అండ్ అలెక్సా ఇన్బిల్ట్ సపోర్ట్ ఉంటుంది. 14 ఇంచ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ఉంటుంది. 250 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది అండ్ 16GB వరకు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మంచి విషయం రైట్. 16GB అంటే చాలా మంచి విషయం. అండ్ అరౌండ్ 8 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 8 hours అంటాం కానీ బట్ మనకి అరౌండ్ 7 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్ 40,000 రూపీస్ అయితే ఉంది. సో మీరు ఆన్ కార్డ్ ఆఫర్స్ మీకు అరౌండ్ 38,000 చేంజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండర్ 40,000 ప్రైస్ సెగ్మెంట్లోని మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు హెచ్పి నుండి. నెక్స్ట్ మనం 40,000 నుండి 55,000 ప్రైస్ సెగ్మెంట్లోకి జంప్ అవుదాం. అబౌవ్ 40,000 ప్రైస్ సెగ్మెంట్లో Ryzen లాంటి మంచి ప్రాసెసర్ నుండి ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకునే వారికి మంచి డీల్ అని చెప్తాను ఈ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ వచ్చేసి హెచ్పి 15 ఇంచ్ Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది. 4th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. 4500U ప్రాసెసర్తో వస్తుంది అండ్ 8GB ర్యామ్ ఉంటుంది. 256GB ఆఫ్ SSD ఉంటుంది. NVSD అనమాట ఇది కూడా. సో చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. 16GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మంచి విషయం రైట్. 250 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. వెగా 8 ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అనమాట. సో గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంటుంది. వెగా 8 అంటే మనకి ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్లోనే ఉంటుంది అనమాట. సో ర్యామ్లోనే 2GB వరకు కన్జ్యూమ్ చేసుకుంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ కూల్ అని చెప్పొచ్చు 4500U ప్రాసెసర్లో, అది కూడా Ryzen 5 సిరీస్లో. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే అరౌండ్ 6 to 8 hours బ్యాటరీ బ్యాకప్ అని చెప్తున్నారు. సో సూపర్ కూల్ అని చెప్పొచ్చు. 6 to 8 hours బ్యాటరీ బ్యాకప్ అంటే మంచి బ్యాకప్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 42,990 రూపీస్ అయితే ఉంది.
అండ్ ఆన్ కార్డ్ ఆఫర్స్ మీద మనకి అరౌండ్ 41,000 చేంజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అయ్యే ల్యాప్టాప్. రైజన్ ప్రాసెసర్లో కావాలనుకునే వారికి మాత్రం కిల్లర్ డీల్ అని చెప్తాను. బ్రో నా బడ్జెట్ 50,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంది. నేను కోడింగ్ చేస్తాను, మిడిల్ లెవెల్ గేమింగ్ ఆడతాను, హెవీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను. సో ఈ అన్నింటికి కూడా మ్యాచ్ అయ్యి మంచి ల్యాప్టాప్ చెప్పు బ్రో అంటే ఎస్, పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అనమాట. ఇది కూడా మనకి రైజన్ నుండి ఉంది. HP 14 ఇంచ్ Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది. 5500 5th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో 8GB ర్యామ్ ఉంటుంది, 512GB ఆఫ్ SSD ఉంటుంది, అండ్ 16GB ఆఫ్ ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 250 nits ఆఫ్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది అనమాట ఈ ల్యాప్టాప్లో. 14 ఇంచ్ యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంటుంది. అలెక్సా ఇన్బిల్ట్ సపోర్ట్ కూడా వస్తుంది. 8 hours నుంచి 10 hours మధ్యలో బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ స్టూడెంట్స్కి మాత్రం ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. ప్రైస్ వచ్చేసి మనకి 51,990 రూపీస్లో ఉంది. ఆన్ కార్డ్ ఆఫర్స్తో మనకి అరౌండ్ 50,000 చేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో స్టూడెంట్స్ మాత్రం ఇది అస్సలు మిస్ కాకూడదు ల్యాప్టాప్ అని చెప్తాను ఒక మాటలో చెప్పాలంటే. నా బడ్జెట్ 55,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంది. సో నాకు రైజన్ అసలు వద్దు, ఇంటెల్లోనే కావాలి. ఇంటెల్ ప్రాసెసర్లోనే i5 11th జనరేషన్ ప్రాసెసర్తో ఉన్న ల్యాప్టాప్ చెప్పండి అంటే ఎస్, మీకు మంచి ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాను. HP 15 ఇంచ్ ల్యాప్టాప్ అయితే ఉంది మనకి ఇంటెల్ ప్రాసెసర్తో. ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. 8GB ర్యామ్ ఉంటుంది, 512GB ఆఫ్ SSD ఉంటుంది, అండ్ 14 ఇంచ్ యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంటుంది. సారీ, ఇది మనకి 14 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట, చిన్న మిస్టేక్ చెప్పాను. అండ్ 250 nits ఆఫ్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది, అండ్ 16GB ఆఫ్ ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్ని. మంచి విషయం రైట్. అన్ని ల్యాప్టాప్స్ కూడా మనకి మ్యాక్సిమం 16GB ఆఫ్ ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవస్తుంది. అండ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఉంది, అరౌండ్ 9 hours బ్యాటరీ బ్యాకప్ అని చెప్తున్నారు. సో మంచి విషయం రైట్. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 54,990 రూపీస్లో అయితే ఉంది. సో మనం ఆన్ కార్డ్ ఆఫర్స్ మీద మనకి అరౌండ్ 53,000 ప్రైస్ సెగ్మెంట్లో గ్రాప్ చేసుకోవచ్చు. రైజన్ ప్రాసెస్లో కాకుండా అండర్ 55,000 ప్రైస్ సెగ్మెంట్లోనే మంచి HP ల్యాప్టాప్ కొనాలనుకునే వారికి ఇంటెల్ ప్రాసెసర్ అది కూడా ఇది మాత్రం బెస్ట్ అని చెప్తాను. స్టూడెంట్స్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మనం గేమింగ్ ల్యాప్టాప్ సెగ్మెంట్లోకి వెళ్దాం. మనం 50,000 నుండి 60,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ మనకి HP Pavilion ఉంది. HP Pavilion గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. Ryzen 5 4600H ప్రాసెసర్తో వస్తుంది అనమాట, 4th జనరేషన్ ప్రాసెసర్. ఇక్కడ H అంటే మనకి గేమింగ్ ప్రాసెసర్స్ అనమాట. హై ఎండ్ ప్రాసెసర్స్లో H అని మనం సింబల్ వాడతాం. అండ్ U సిరీస్ అంటే మనకి లో ఎండ్ గేమింగ్ అనమాట. అంటే మనకి నాన్ గేమింగ్ ల్యాప్టాప్స్కి U సిరీస్ అనేవి ఉంటాయన్నమాట. ల్యాప్టాప్లో మనకి 8GB ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది, సపరేట్ SSD స్లాట్ కూడా ఉంటుంది అనమాట, అండ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. GTX 1650 సిరీస్ నుండి ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 53,990 రూపీస్లో ఉందన్నమాట. సో బ్యాంక్ కార్డ్ ఆఫర్స్తో మనకి అరౌండ్ 52,000 చేంజ్లో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా మంచి డీల్ అని చెప్పొచ్చు. SSD మేము తర్వాత యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ మోర్ అయినా అనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. బ్రో నాకు హార్డ్ డిస్క్ లేకుండా డైరెక్ట్ SSD ఉన్న ల్యాప్టాప్ని మాత్రమే సజెస్ట్ చేయండి అంటే ఎస్, యూ హ్యావ్ పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అనమాట. బెస్ట్ ల్యాప్టాప్ ఇన్ 2021 ఫ్రమ్ HP. ఒక మాటలో చెప్పాలంటే బ్లైండ్ పర్చేస్ అని చెప్పొచ్చు HP నుండి. ఇది కూడా HP Pavilion నుండి ఉంది. Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 4th జనరేషన్ 4600H ప్రాసెసర్తో వస్తుంది. 8GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అనమాట. మోర్ ఓవర్ మీకు 16GB ఆఫ్ ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు గేమింగ్ ల్యాప్టాప్స్లో బ్యాటరీని మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మ్యాక్సిమం 5 hours వస్తుంది. ఏ ల్యాప్టాప్ అయినా సరే మీరు గేమింగ్ ల్యాప్టాప్స్లో మ్యాక్సిమం 5 hours వస్తుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక లెవెల్లో డిగ్రేడ్ అవుతుంది బ్యాటరీ, అండ్ మీరు ఆఫ్లైన్లో ఒక లెవెల్లో డిగ్రేడ్ అవుతుంది బ్యాటరీ, అండ్ మీరు ఆన్లైన్ టైంలో ఇంకో లెవెల్లో డిగ్రేడ్ అవుతుంది అన్నమాట బ్యాటరీ. సో మీ యూసేజ్ బట్టి మీ బ్యాటరీ లెవెల్ అనేది కన్జంప్షన్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ గురించి మాట్లాడితే 58,900 రూపీస్లో ఉంది. అండ్ కార్డ్ ఆఫర్తో కొంటే ఈ ల్యాప్టాప్ మనకి 57,000 చేంజ్లో వస్తుందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే మీ బడ్జెట్ కనుక 57,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉందంటే మాత్రం ఈ ల్యాప్టాప్ని కళ్ళు మూసుకొని తీసుకోండి. సో 9% చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. నెక్స్ట్ మనం 60,000 నుండి 70,000 ప్రైస్ సెగ్మెంట్లోకి మూవ్ అవుదాం. సో 61,000 ప్రైస్ సెగ్మెంట్ అంటే 61,990 రూపీస్లో మనకి HP నుండి ఒక మంచి ల్యాప్టాప్ ఉంది. HP Victor సిరీస్ నుండి. ఇది మనకి గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. Ryzen 5 ప్రాసెసర్ ఉంటుంది, 5th జనరేషన్ యూజ్ చేస్తారు. ఇందులో 5600H ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 512GB ఆఫ్ SSD ఉంటుంది, అండ్ ర్యామ్ని మనం 32GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో సూపర్ కూల్ ఇంట్రెస్టింగ్ థింగ్ రైట్. 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది GTX 1650 సిరీస్ నుండి, అండ్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 250 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఆన్ కార్డ్ ఆఫర్స్ మీకు అరౌండ్ 60,000 ప్రైస్ సెగ్మెంట్లోనే డీల్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 60,000 అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ని కళ్ళు మూసుకొని తీసుకోండి. సో విక్టర్స్ ల్యాప్టాప్ కూడా మీకు మంచి ల్యాప్టాప్, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సేమ్ విక్టర్ సిరీస్ నుండి మీకు హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ మీరు కన్సిడర్ చేయండి. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ మనకి 69,990 రూపీస్ అయితే ఉంది. సో సేమ్ ప్రాసెస్ అనమాట, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంది, సేమ్ ప్రాసెసర్, సేమ్ స్పెసిఫికేషన్స్, బట్ గ్రాఫిక్ కార్డ్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ముందు చెప్పిన ల్యాప్టాప్లో మనకి 1650 సిరీస్ ఉంటుంది, GTX 4GB గ్రాఫిక్ కార్డ్. బట్ ఇప్పుడు చెప్పబోయే ల్యాప్టాప్లో ఏంటంటే
గ్రాఫిక్ కార్డ్ ఎక్కువగా ఉంటుంది, 4GB గ్రాఫిక్ కార్డ్ విత్ GTX 3050 Ti 4GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో నేను హార్డ్ కోర్ గేమర్ని, నేను వీడియో ఎడిటింగ్ బాగా చేస్తాను, నేను గ్రాఫిక్ డిజైనింగ్ చాలా ఎక్కువ చేస్తాను అనుకునే వారికి మాత్రమే సజెస్ట్ చేస్తాను. నా ఒపీనియన్ ఏంటంటే మీకు 1650 సిరీస్ ఇస్ మోర్ ఎనఫ్ అనమాట. సో ఈ ల్యాప్టాప్తో బెస్ట్ HP ల్యాప్టాప్స్ ఆఫర్స్ అన్ని కూడా చెప్పేశాను. సో హెచ్పీలోనే ఒక మంచి ల్యాప్టాప్ కొనాలని చూస్తున్న వాళ్ళకి ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నేను నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేటింగ్గా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ నెక్స్ట్ వీడియో దిస్ సైనింగ్ అవుట్. జై హింద్.